ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. నమస్తే కృష్ణస్వామి గారు. కృష్ణస్వామి గారు నమస్తే అండి. యా కృష్ణస్వామి గారు. హలో. ఎస్ కృష్ణస్వామి గారు, ఇవాళ కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ సర్వోన్నత న్యాయస్థానంలో సుప్రీంకోర్టులో ఇవాళ ఆర్గ్యుమెంట్ జరగబోతున్నాయి. చాలా ఉత్కంఠ రేపుతోంది. చాలామంది ఇవాళ కవితకు బెయిల్ వస్తుందనే ఆశతోనే ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 నెలలు అయిపోయింది. ఇప్పటికే అటు ట్రయల్ కోర్టు, హైకోర్టు ఈ రెండు కూడా నిరాకరిస్తే సుప్రీంకోర్టు కూడా అయ్యో పాపం ఎందుకు అట్లా చేస్తున్నారంటూ ఆమె గురించి కొంత సానుభూతి కూడా చెప్పింది. మనిషికి బతికే హక్కు ఉంది, మానవ హక్కులు ఇట్లా మనం కాలరాయొద్దు, కాలయాపన చేసి అంటూ సుప్రీంకోర్టు కూడా కొంచెం సాఫ్ట్ కార్నర్లో ఉంది. కృష్ణస్వామి గారు, మరి ఏం జరుగుతోంది ఇవాళ? కవితకు బెయిల్ వచ్చేనా? ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం వారు ఈ విచారణకు ఐటమ్ నెంబర్ 17గా వచ్చింది. బిఫోర్ లంచే దీని మీద ఒక అభిప్రాయము వెలుగుచ్చే అవకాశం ఉంది. నాకు తెలిసి కవితమ్మ గారికి ఈరోజు బెయిల్ రావచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే రెండో ముద్దాయిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా గారికి బెయిల్ లభించడం వలన, ఈమె 13వ ముద్దాయిగా ఉన్నందువలన సివియర్గా క్రైమ్ సివియారిటీ ఉన్న A2కి బెయిల్ వచ్చినందువలన, ఈమె ప్రాధాన్యత అంతగా లేని 13వ నెంబర్ ముద్దాయి అయినందువలన ఈమె తప్పనిసరిగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే స్పీకింగ్ ఆర్డర్ ఈ రోజే బెయిల్ ఇస్తారా, లేకపోతే జడ్జిమెంట్ రిజర్వ్ కేసు చేసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇక్కడ కృష్ణస్వామి గారు రకరకాల స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ కవిత జైల్లో వెళ్ళినప్పటి కూడా ఆమె కుమారునికి పరీక్షలు ఉన్నాయంటే ఒక్కసారి అప్పుడు ట్రయల్ కోర్టును అడిగింది, తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేసు ఛార్జ్షీటు కంప్లీట్గా ఈడీ ఏదైతే విచారణ చేసిందో అది కూడా ఫైల్ చేసింది. హైకోర్టులో కేసు డైరీ ఉంది. అయినప్పటికీ కూడా ఎందుకు కౌంటర్ దాఖలు చేయట్లేదంటే మొన్న సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఇప్పుడు ఇవన్నీ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయినాయి. మీరు చెప్తున్నట్టుగా సిసోడియాకు బెయిల్ వచ్చింది, కేజ్రీవాల్కి వచ్చింది. మరి కవితకు ఈ కోణంలో ఆలోచిస్తే పక్కగా ఇవాళ రావచ్చు అనుకోవచ్చా? ముఖ్యంగా ఆమె ఒక మహిళ, ఆమె 10 కేజీల పైగా బరువు తగ్గారు, దీర్ఘకాలికంగా ఆమె రిమాండ్లో ఉన్నారు. ముఖ్యంగా ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆమె ఒక టిఆర్ఎస్ పార్టీ ఒక మాజీ ముఖ్యమంత్రి గారి కుమార్తె. ఆమె బెయిల్ నుంచి పారిపోయే అవకాశాలు లేవు. ఇంకోటి, ఆమె ప్రభుత్వంలో లేదు, సాక్షుల్ని ఆమె ప్రభావితం చేసే అవకాశం లేదు. అందరూ సాక్షులు 450 పైగా ప్రభుత్వ సాక్షులు ఉన్నారు. వాళ్ళంతా సాక్ష్యం రికార్డ్ చేసి ఉంది. కనుక ఇప్పుడు ఈమెను జైల్లో ఆమెను కంటిన్యూగా రిమాండ్లో ఉంచాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. 80% ఇన్వెస్టిగేషన్ పూర్తయింది. ఇంకా విచారించాల్సిన సాక్షులు పెద్దగా లేరు. కనుక ఈమె సాక్షుని ఏ విధంగా బెదిరించడం కానీ. అదే కృష్ణస్వామి గారు, అంటే నేను అడిగే ప్రశ్న అదే. ఇప్పటికి ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా నిరాశ ఎదురవుతుంది, ఆమెకు బెయిల్ దక్కట్లేదు. మరి ఈసారైనా ఈ మెడికల్ గ్రౌండ్స్లో ఆరోగ్య కారణాలు, మీరు చెప్తున్నట్టుగా మహిళా ప్రతినిధి, ఇట్లా రకరకాల కారణాలు, మరి ఇవన్నీ కూడా ఆ కోణంలో ఆలోచిస్తే కొంత సాఫ్ట్ కార్నర్తోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది కోర్టు. మరి ఇవాళ దీనికి సంబంధించి అంటే కొంత అనుకూలంగా మారొచ్చా ఆర్గ్యుమెంట్స్? హలో. ఎస్ కృష్ణస్వామి గారు, ఈమెకి ఈ మెడికల్ గ్రౌండ్స్ లో అనుకూలంగా మారే అవకాశం ఉందా ఆర్గ్యుమెంట్స్? మెడికల్ గ్రౌండ్స్ కూడా ముఖ్యంగా ఈమెకి వెయిట్ అనేది చాలా తగ్గిపోయి ఆమె చాలా నీరసంగా ఉన్నారు, కళ్ళు తిరిగి పడిపోతున్నారు. ఈమెకి ఆరోగ్య పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కనుక మానవతా కోణంలో అయినా కానీ ఒక స్త్రీ, ఒక మహిళా హక్కులు ఉంటాయి. ఆ మహిళా హక్కులకు విభిన్నంగా కోర్టులు ప్రవర్తించవు. ఎక్కువ ప్రయారిటీ మహిళలకి అనుకూలంగా కోర్టులు ఉంటాయి. కనుక ఆమెకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బెయిల్ రాకుండా ఉండే పరిస్థితులు లేవు. సిబిఐ, ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేశారు. ఆ కౌంటర్ దాఖలైన విషయంలో కోర్టు వారు పరిశీలించి పూర్వాపరాలు ఆలోచించి ఈరోజు ముక్కుల్ రోహిత్కి గారు సీనియర్ న్యాయవాది కవిత తరఫున వాదించనున్నారు.
ఆయన